మీరు కోట్లలో సంపాదించారు, మీరు అక్కడ ఇల్లు కొన్నారు, ఇక్కడ ఇల్లు కొన్నారు, ఇక్కడ స్థలం కొన్నారు, మీరు కారు కొన్నారు. మీ లవ్తో కంపేర్ చేస్తే చాలా చిన్నది. కొన్ని మాటలు చెప్తే నాకు ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడవదలుచుకోలేను కెమెరా ముందు. ఎందుకంటే అందులో ఒక విధంగా చెప్పాలంటే మ్యాటర్ ఉంటేనే చేస్తానండి, లేదంటే చేయను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అనమాట. సో ఇదేంటంటే నా లైఫ్లో ఇది గుర్తుండిపోయే రోజు. మన ఛానల్కి గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. సిల్వర్ ప్లే బటన్ కూడా నేను ఉగాది రోజు ఓపెన్ చేశాను. సో ఇది వచ్చి 15 to 20 days అయితే అవుతుందండి. కాకపోతే నేను ఉగాది రోజు ఓపెన్ చేద్దాం, మనకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఓపెన్ చేయలేదన్నమాట. సో మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం, ఏమాత్రం లేట్ చేయకుండా. సో అందరికీ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మన ఛానల్ మీద. సో నన్ను కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నా గురించి కూడా. నేనైతే ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను, ల్యాగ్ లేకుండా విషయం ఉన్నట్టుగా చెప్తాను. ముందైతే అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం. సో మన గోల్డ్ ప్లే బటన్ వచ్చేసింది. ఎస్, ఇదిగోండి. సో ఇంత పెద్ద గోల్డ్ ప్లే బటన్ ఈరోజు నా చేతిలో ఉందంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఈ గోల్డ్ ప్లే బటన్ నాకు వచ్చింది, మన ఛానల్కి మనకు వచ్చింది. సో ఇక మీదట కూడా అదే కంటిన్యూ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయొద్దు, అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఇంత పెద్దది కష్టంగా ఉంది. ఓకే, ఓపెన్ చేయంగానే మనకి ఒక లెటర్ ఉంటుందన్నమాట. యూట్యూబ్ నుండి వాళ్ళు కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారు. సో మీ లవ్తో కంపేర్ చేస్తే చాలా చిన్నది. సో నెక్స్ట్ ఒక కార్డు ఉంటుంది, తర్వాత గోల్డ్ ప్లే బటన్. కష్టంగా ఉంది, చేయి జారిపోతుంది. వెయిట్. ఓకే, మన గోల్డ్ ప్లే బటన్. సో ఈ గోల్డ్ ప్లే బటన్ కోసం నేను చాలా డేస్ మట్టి అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఇది నా చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది పట్టుకున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే డే 1 నుండి నాకు అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అనమాట. నేను ఛానల్ కోసం కష్టపడింది. సో థంబ్నెయిల్ అంటే ఏంటి, టైటిల్ అంటే ఏంటి, వీడియోస్ ఎలా తీయాలి, కెమెరా ఎలా పెట్టాలి, అసలు మన ఛానల్కి యాడ్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. సో ఫైనల్గా ఏదేమైనప్పటికీ కూడా గోల్డ్ ప్లే బటన్ నా చేతిలో ఉంది. ఈ బటనే కాదండి, ఎన్నో మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి. అసలు ఛానల్ స్టార్ట్ చేయడం ఎందుకు అని డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేసిన తర్వాత నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన తర్వాత పొగిడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఉగాది రోజు నేను ఎంచుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మనకు అన్ని రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి కదా. సో లైఫ్ కూడా ఎప్పుడు అంతే. కొన్ని మాటలు చెప్తే నాకు ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడవదలుచుకోలేను కెమెరా ముందు. ఎందుకంటే బేసిక్గా నేను ఎప్పుడు ఏడవను అనమాట, చాలా తక్కువ టైంలో ఏడుస్తాను. తర్వాత ఏంటంటే పొగిడినా పొంగిపోయే టైప్ నేను కాదు. తిట్టితే నన్ను ఎందుకు తిట్టారు అని బాధపడను. ఎందుకంటే నా తప్పు ఉంటే నేను బాధపడతా, నేను తప్పు చేయనప్పుడైతే అసలు ఎప్పుడు భయపడను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రెమెడీస్ ఛానల్కి కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే కొంతమంది పెడుతూనే ఉంటారండి, ఇది వర్క్ అవుతుందా అని చెప్పేసి. కానీ నేను ఒక విషయం చెప్తానండి, నిజంగా చెప్తున్నాను, 100% మనస్ఫూర్తిగా గోల్డ్ ప్లే బటన్ సాక్షిగా చెప్తున్నాను అనమాట. నా హ్యాపీయెస్ట్ మూమెంట్ సాక్షిగా. వ్లాగర్స్ ఉన్నారండి, వాళ్ళు ఎలాంటి వ్లాగ్ పెట్టినా మనకి 4 లక్షల మంది, 5 లక్షల మంది, మిలియన్స్ కూడా కొన్ని పోతుంటాయి. కానీ రెమెడీస్ అనేది కంటెంట్ ఉంటేనే పెట్టాలి. అది కూడా మా హెయిర్ మీదో, మా స్కిన్ మీదో, లైక్ ఇంకా దేని మీదైనా సరే మేము చేసిన తర్వాతే అప్లోడ్ చేయాలి. సో కంటెంట్ ఉన్న టాపిక్స్ అనేది యూట్యూబ్ ఛానల్లో చాలా తక్కువ వెళ్తాయి. సో మాకు కోట్లలో అయితే ఇన్కమ్ రాదు. నేను చెప్పిన కామెంట్స్ కూడా ఇవే, మీరు కోట్లలో సంపాదించారు, మీరు అక్కడ ఇల్లు కొన్నారు, ఇక్కడ ఇల్లు కొన్నారు, ఇక్కడ స్థలం కొన్నారు, మీరు కారు కొన్నారు అని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే పెడుతుంటారనమాట. నేను ఏ రోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో అంటే
మా హస్బెండ్ని కానీ మా అబ్బాయిని కానీ మా రిలేటివ్స్ ఎవరిని కానీ మేము ఉండే హౌస్ కానీ లైక్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా ఇలాంటి ఏ వీడియోలు కూడా అంటే నా పర్సనల్ లైఫ్ని నేను ఎప్పుడు కూడా చూపించలేదు యూట్యూబ్ ఛానల్లో. సో కొంతమంది ఏంటంటే కావాలని నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అంటే మీ ఇల్లు అక్కడ ఉంటుంది కదక్క, మీకు కోట్లు విలువ చేసే ఇల్లు ఉంటుంది, మీది ఆ కారైనా, నేను ఎక్కడ ఉంటానో కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలేదండి. సో ఇలాంటి కామెంట్స్ అయితే చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే ఎవరైనా సరే హస్బెండ్ కానీ మా అత్తమ్మ మా మామయ్య గారు అందరు ఎవరైనా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. నా ఇన్కమ్తోనే ఇల్లు అయితే రన్ అవ్వదు కదా. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇది అందరికీ కాదండి, కొంతమంది కావాలని రీసెంట్ టైమ్స్లో కూడా పెడుతూ ఉన్నారు. సో నాకు అందరినీ చూపించడం ఇష్టం ఉండదండి. అంటే ఇది రెమెడీస్ ఛానల్, రెమెడీస్ చెప్తే సరిపోతుంది. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే నేను సెకండ్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను. అందులో కూడా నాకు నచ్చిన థింగ్సే పెడతాను. ఇది అది అది ఇదని చెప్పేసి నేను ఏం పెట్టను. తర్వాత ప్రమోషన్స్ విషయానికి వస్తే మనది తెలుగులో నాకు తెలిసి నెంబర్ 1 రెమెడీస్ ఛానల్. సో కనిపించి చెప్పడంలో మన ఛానల్కి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ట్రై చేయడంలో కానీ ప్రయోగాలు చేయడంలో కానీ అది సక్సెస్ అవ్వడంలో కానీ మన ఛానలే గొప్ప అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతిదీ నా హెయిర్ మీద చేయాలి, నా స్కిన్ మీద చేయాలి. అయినా నాకు ఇంత పెద్ద జుట్టు ఉందేనంటే సో 100% వర్క్ అవుతాయి కాబట్టే కదా నా స్కిన్ నా హెయిర్ ఎంత బాగుంది. సో విషయానికి వస్తే ఏంటంటే ప్రమోషన్స్ అనేవి నేను చాలా తక్కువ చేస్తానండి. మీరు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత యూట్యూబ్ షార్ట్స్ చూడండి. నేను ఒక్కటైనా ప్రమోషన్ చేసానేమో మీకు తెలుస్తుంది. నేను ప్రమోషన్స్ చేయదలుచుకోలేనండి. అంటే కొన్ని నాకు నచ్చితేనే చేస్తాను. అంటే 10 ప్రమోషన్స్ వస్తే అందులో ఒకటి కూడా ఎంచుకుంటా, లేదంటే ఇలా మంత్కి వచ్చి నేను 1-2 ప్రమోషన్స్ కూడా తక్కువే చేయడం, ఒకటైతే చేస్తాను. సో ఇంక అంతకు మించి అయితే ఎక్కువ చేయను అనమాట. అంటే ఆ ప్రోడక్ట్ మంచిదయ్యి అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండి అందులో ఒక విధంగా చెప్పాలంటే మ్యాటర్ ఉంటేనే చేస్తానండి, లేదంటే చేయను. వాళ్ళు ఎంత ఇస్తానన్నా నేను చేయను. మీరు మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోండి. అంటే ప్రమోషన్స్ ద్వారా కూడా నాకు డబ్బులు రావు. యూస్ వచ్చే వరకు నేను చెప్పాను కదండి, వ్లాగర్స్ లాగా మనకి లక్షలు యూస్ అయితే రావు. రోజు కంటెంట్ ఉన్న వీడియో చేసినా ఏదో ఎప్పుడో ఒకటి వెళ్తుంది, తర్వాతే తెల్లదు. అంటే నేను డైలీ పెడతాను వీడియో. సో నేను రోజుకి నాకు తెలిసి 24 అవర్స్ ఉంటే అందులో నేను చాలా అవర్స్ కష్టపడతాను. సుమారుగా 5-6 గంటలు ఎడిటింగే చేస్తాను, 2-3 గంటలు కంటెంట్ రాస్తాను, మళ్ళీ ఇంకొక 2 గంటలు. అంటే నా ఫ్యామిలీ టైం కూడా నేను చాలా తక్కువ కేటాయించి ఓన్లీ వీడియోసే చేస్తానన్నమాట. మనకి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కష్టపడుతూ ఉంటే సక్సెస్ అనేది ఏ రోజైనా వస్తూ ఉంటుంది, నాకు తెలిసి వస్తుంది అనమాట. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, ఈరోజు ఎలా ఉందో నాకు తెలుసు. అదంతా కూడా మీ సపోర్ట్, మీ లవ్ వల్లే. సో నేను ఇప్పుడు ఒకదాన్ని, అప్పుడు ఒకదాన్ని, ఎప్పుడు ఒకదాన్ని అనమాట. సో దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. కోట్లలో విలువ చేసే ఇల్లు అయితే లేవు. ప్రజెంట్ మేము ఉన్నది కూడా రెంటెడ్ హౌసేనండి, అందులో ఎటువంటి డౌట్ అయితే మీరు పెట్టుకోవద్దు. హోమ్ టూర్ చేయట్లేదని అంటే రెంటెడ్ హౌస్లో హోమ్ టూర్ చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక సొంత ఇల్లు వచ్చిన తర్వాత హోమ్ టూర్ అనేది చేస్తాను. అది చిన్నదైనా పర్వాలేదు, మనదై ఉండాలనేది నా ఉద్దేశం. ఇంకా ఇన్కమ్ విషయానికి వస్తే యూట్యూబ్ శాలరీ ఎంత అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. సో యూట్యూబ్ శాలరీ వచ్చేసి నాకు 1 మంత్కి వచ్చి 40,000 నుండి 50,000 వరకు వచ్చేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే 30-40 అట్లా మధ్యలో రన్ అవుతుందండి. సో ఎందుకు అని అంటే ఇప్పుడు కొంచెం ఛానల్స్ ఎక్కువైపోయాయి, యూస్ కొంచెం తగ్గాయి కదా. సో నేను ఒక విషయం చెప్తానండి, నా శాలరీతోనే ఇల్లు అయితే రన్ అవ్వదు. సో నేను చేసేది అందులో ఇంత అనమాట. వాళ్ళకి వచ్చే శాలరీతో కంపేర్ చేస్తే నా శాలరీ ఇంత. బట్ మీరెందుకు కష్టపడుతున్నారంటే ఇది నాకు ఇష్టం, నా ఫ్యాషన్. బ్యూటీ పార్లర్ పెడితే అక్కడ ఓన్లీ డబ్బులకే మనం అన్ని పనులు చేయాలి. సో ఏం చేసినా ఇక్కడ అనుకోండి నాకు నచ్చినవి చెప్పొచ్చు, అది కూడా ఫ్రీగా. సో యూట్యూబ్ నాకు డబ్బులు ఇస్తుందండి, నేను మళ్ళీ ఫ్రీ సర్వీస్ చేస్తున్నానని చెప్పేసి thumbnail పెట్టొద్దు. ఎందుకంటే నాకు నచ్చింది ఈ పని, నేను చేస్తున్నా, ఈ పనిలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఎంత వచ్చినా నాకు హ్యాపీ. మనం చేస్తున్న పనిలో మనకి పావలా వచ్చినా సంతోషమే కదా. సో ఇది నా ఫ్యాషన్ అనమాట. ఈరోజు నేను ఎంత సక్సెస్ అయ్యాను. సో నాకు డబ్బులతో పని లేదండి, నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటా. నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందు కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఎన్నో హిందీ, తమిళ్, మలయాళం ఛానల్స్ ఉన్నాయండి, బ్యూటీ ఛానల్స్లో కూడా. తెలుగులో నేనున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సో ఆ ఛానల్తో పాటు మన ఛానల్ కూడా అంతే బాగా ట్రీట్ చేస్తున్నారు అందరూ. సో తెలుగులో మన ఛానల్ ఒక మంచి ప్లేస్లో ఉంది. మీ అందరూ నన్ను ఒక మంచి ప్లేస్లో నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీలైతే మీ అందరికీ కూడా ఒక పెద్ద హగ్ ఇవ్వాలని ఉంది, ఇప్పుడు వీడియో త్రూ చెప్తున్నాను. సో గోల్డ్ ప్లే బటన్ అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. దీన్ని చెప్పేటప్పుడు నాకు ఏడుపు కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా నిజంగా చాలా కష్టపడితే వస్తుందండి. ఇది
దీన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ సో మన బ్లాగింగ్ ఛానల్ ఉంది, వీలైతే ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను ఇంకా క్లియర్గా మాట్లాడతాను. నేను చాలా స్ట్రైట్గా మాట్లాడతానండి. నాకు వీడియోస్లో కూడా నవ్వు అనేది చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను అనమాట. ఎప్పుడు అని పెట్టుకుని ఉంటా ముఖం అయితే. సో చాలామంది అనుకుంటారు కదా, సో నేను కొంచెం తక్కువే మాట్లాడతాను కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అనమాట. ఈ గోల్డ్ ప్లే బటన్ అనేది పట్టుకున్నప్పుడు ఈ 5 సంవత్సరాల నా జర్నీని పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే దాన్ని మోస్తున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్కళ్ళకి అంతే. ఇప్పుడు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు కంటిన్యూగా వీడియోస్ చేయండి. అక్కడ వ్యూస్ వస్తున్నాయా, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కాదు, మీ కంటెంట్లో నిజాయితీ ఉండి సూపర్ కంటెంట్ మీరు చేస్తే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎప్పుడు కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. సో నా సక్సెస్ కారణం అయితే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే. ఖచ్చితంగా మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను జీవితాంతం కూడా రుణపడిపోయి ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉగాది రోజు నాకైతే ఇంతకంటే స్వీటెస్ట్ మూమెంట్ నా జన్మలో నా జీవితంలో మర్చిపోలేనమాట. సో ఇది అన్బాక్సింగ్ చేయాలని చెప్పేసి ఇది వచ్చిన దగ్గర నుండి అనుకుంటున్నాను. సో మీతో పాటే నేను కూడా చూద్దామని చెప్పేసి జస్ట్ ఇప్పుడే చూసాను. నేను కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ ఇంత పెద్ద అవార్డు మీ అందరి ద్వారా నాకైతే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ముందు కూడా మంచి మంచి రెమెడీస్తో నేను ఉన్నంత కాలం పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వన్స్ అగైన్. అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో హ్యాపీనెస్ అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.